సో ఈ 28 డేస్ ఇవన్నీ కూడా చేస్తూ లాస్ట్కు గంగా స్నానం చేస్తాం, వారణాసికి పోతాం, శివుడికి అభిషేకం చేస్తాం, ఆ తర్వాత వచ్చి పార్టీ ప్రకటన చేస్తాం. ఎందుకంటే మనుషులు ఎంత చేసినా కూడా ఆ దేవుడిది కూడా మనకు పర్మిషన్ ఉండాలి, ఆయన తోడు ఉండాలి. కాబట్టి ఇవాళ శ్రీరామనవమితో అనౌన్స్మెంట్తో మొదలు పెట్టుకున్నాం. శివుని అభిషేకం కాశీలో వేసుకొని ఆ తర్వాత 25వ తారీఖు నాడు పార్టీని లాంచ్ చేస్తాం. పార్టీ జెండా, పేరు, ఎజెండా అన్నీ ఆ రోజు చెప్తాం. ఈ నెల రోజులు ప్రిపరేషన్ కోసం, మా కార్యకర్తలందరూ తరలి రావడం కోసం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ కోసం, అన్నిటికన్నా ఎక్కువ నా నిజామాబాద్ ప్రజల ఆశీర్వాదం కోసం ఈ నిజామాబాద్ నుండే మరి నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నేను ఒక సామాన్య తెలంగాణ ఉద్యమకారులుగా ఉన్నటువంటి నన్ను పార్లమెంటుకి పంపిరు మీరు ఆశీర్వదించి పార్లమెంటుకి పంపడంతో అక్కడ కొన్ని నేను సమస్యలు రేకెత్తగలిగిన, దేశమంతా ఇవాళ అనేక మంది మిత్రుల్ని పంపించుకోగలిగిన, సంపాదించుకోగలిగిన, అవి చేయగలిగిన అంటే మాత్రం కేవలం నిజామాబాద్ ప్రజల దీవెన్నే అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, మరి మీరు ఇచ్చినటువంటి రాజకీయ అవకాశాలు అన్నింటిలో కూడా నేను పనిచేయడానికి ప్రయత్నం చేసిన. మరి ఇప్పుడు ఒక రాజకీయ సంస్థనే పెట్టబోతా ఉన్నాం. ఇందూరు ప్రజలు మొత్తం యావత్ తెలంగాణకు కూడా దారిదీపంగా మారేటటువంటి ఈ సంస్థను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. తెలంగాణ జాగృతి సంస్థ పొలిటికల్ పార్టీగా అవతరించేటటువంటి రోజు ఏప్రిల్ 25, స్థలము మునీరాబాద్, ఎగ్జిట్ 6, ఓఆర్ఆర్ మీద ఎగ్జిట్ 6లో మునీరాబాద్లో అద్వయ ఫంక్షన్ హాల్. దీంట్లో మా మీటింగ్ ఉంటుంది. అదేవిధంగా మరి సమయం ఉదయం 8 గంటలకే ఉంది. నేను ముహూర్తాలు బలంగా నమ్ముతా కాబట్టి పొద్దున్నే ఉంది. కాబట్టి శ్రమ అనుకోకుండా కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.